హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలాగ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే వచ్చారండి. సో ఎవరైతే ఏపీ లాసెట్ అదేవిధంగా టీజీ లాసెట్ ఈ 2025లో రాస్తారో వాళ్ళకైతే ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ అయితే మన తెలంగాణలో అయితే రేపు 4వ తారీఖు నుంచి, ఆగస్టు 4వ తారీఖు నుంచి అయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మన ఏపీ లాసెట్లో సంబంధించి అయితే ఇంకైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకేం రాలేదు. అది కూడా అయితే ఈ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపు అయితే నోటిఫికేషన్ అనేది అది కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది, కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చేయాలనే దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి 4వ తారీఖు నుంచి మన తెలంగాణ విద్యార్థులకి. సో ఈ ఈ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అయితే ఆప్షన్ అయితే కనబడుతుందండి అక్కడ. సో రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఏదైతే మన హాల్ టికెట్ నెంబర్ ఉందో, అడ్మిట్ కార్డు ఉందో ఆ నెంబర్తోనూ, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ లేదా ఈమెయిల్ ఐడితో అక్కడైతే లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ప్రొసీజర్ ఏంటంటే, ముందుగా అయితే మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నేమ్, ఫాదర్ నేమ్, లైక్ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఫీజు పేమెంట్ అయితే ఫస్ట్ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫీజు పేమెంట్ అంటే ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ అభ్యర్థులకి అయితే 1000 రూపీస్ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి అయితే 500 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వన్స్ ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే ఈ అమౌంట్ అయితే రిఫండబుల్ అయితే అవ్వదండి, అది కూడా మీరు గమనించుకోండి. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్ అనేది కూడా ఏంటంటే మీరు రెడీ అయితే చేసుకుని ఉండండి. ముందుగా అయితే ర్యాంక్ కార్డ్ అండి. సో మీకు వచ్చిన ఈ 2025 సంబంధించిన లాసెట్లో వచ్చిన మీకు ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ అండి. దాని జెరాక్స్ అయితే మీరు కంపల్సరీగా తీసుకోండి. అదేవిధంగా మీ హాల్ టికెట్ అండి, మీరు అడ్మిట్ కార్డు, మీరు ఏ అయితే ఎగ్జామ్ రాస్తారో హాల్ టికెట్ అయితే కంపల్సరీ అండి. సో మీరు అది కూడా అయితే కంపల్సరీగా అయితే జెరాక్స్ అయితే తీసుకోండి. 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు అయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అదేవిధంగా ఇంట్రో, అదేవిధంగా మీ డిగ్రీ. సో డిగ్రీ ఓడి అయినా కావచ్చు లేదా ప్రొవిజనల్ అయినా ఎక్కడైతే మీరైతే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. అదేవిధంగా మీ టీసీ ఒకటి స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ 7 ఇయర్స్ మీ స్టడీ ఉంది కాబట్టి ఏదైతే స్టడీ ఉందో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే దానికి కూడా సంబంధించి మీరు చేయాలండి. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ అయితే ఫిజికల్ వెరిఫికేషన్ అయితే డైరెక్ట్గా వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. సో అది కూడా మీరు గమనించుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మీకైతే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది